హాయ్, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. ఈరోజు వీలునామా పత్రం గురించి తెలుసుకుందాం. వీలునామా పత్రం అంటే ఏంటి? ఒక వ్యక్తి తాను సంపాదించిన లేక తాను పొందినటువంటి ప్రాపర్టీని తన మరణానంతరం ఏది ఎవరికి చెందాలి అని తాను జీవించి ఉన్న కాలంలోనే రాసే ఒక పత్రాన్ని వీలునామా పత్రం అంటాం. మరి ఆ వీలునామా పత్రాన్ని రిజిస్టర్ చేయడం అనేటువంటిది చాలా మంచిది. రిజిస్టర్ చేయకపోయినా పర్వాలేదు, మంచిదే. కానీ వీలునామా పత్రాన్ని రాయడానికి ఒకరోజు లేక 2 రోజుల ముందు వీలునామా రాసే వ్యక్తి సర్టిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుండి తాను మెంటల్గా మరియు ఫిట్గానే ఉన్నానని ఒక మెడికల్ సర్టిఫికెట్ను పొందవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, వీలునామా రాయడానికి 2 కాంపిటెంట్ మేజర్ సాక్షులు తప్పనిసరి. ఎందుకంటే మీరు రాసే వీలునామా మీరు ఇష్టపూర్వకంగా రాస్తున్నారు అనడానికి ఆ 2 సాక్షులు చాలా ముఖ్యమైన వారు. వీలునామా రాస్తే మీ మరణం వరకు కూడా మీ ప్రాపర్టీకి మీరే ఓనర్గా ఉంటారు. మళ్ళీ మీ వీలునామాను మీరు మీకు ఇష్టం వచ్చినప్పుడు, మీరు జీవించున్నంత కాలంలో మీకు ఇష్టం వచ్చినప్పుడు సవరణ చేసుకునేటటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్డ్.